అది మాఫియా డాన్లకు కూడా మతిపోయేదందా. ఇదేందని ప్రశ్నిస్తే ప్రాణాలు తీసేస్తారు. ఫిర్యాదు చేస్తే పట్టించుకునే నాదుడున్నాడు. అటువైపు తొంగి చూడాలంటే ఎన్నో గుండెలుండాలి. అంతలా అక్రమ వ్యాపారం సాగుతోంది అక్కడ. ఇంతకీ ఎక్కడా స్పాట్, ఏంటా బిజినెస్? ఇది హైదరాబాద్ నడిబొట్టున ఉన్న సైదాబాద్లోని సింగరేణి కాలనీ. ఇల్లీగల్ బిజినెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్. చూడటానికి గుడిసెలే, ఇక్కడ అక్రమ వ్యాపారం ఏంటని అనుకోవడానికి వీల్లేదు. పూరి గుడిసెల మాటున కోట్ల రూపాయల ఇల్లీగల్ వ్యాపారం సాగుతోంది. అదేదో మట్కా పేకాట బిజినెస్ కాదు, కోట్లు దోచే అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందా. సబ్సిడీ గ్యాస్ ను పక్కదారి పట్టిస్తూ యథేచ్ఛగా గ్యాస్ రీఫిల్లింగ్ జరిగిపోతోంది ఇక్కడ. ఏంటిది అని ప్రశ్నించే వారుండరు. అడిగినోడి ప్రాణాలుంటాయన్న గ్యారంటీ లేదు. ఒకటి కాదు, రెండు కాదు, డజన్ల సంఖ్యలో గ్యాస్ రీఫిల్లింగ్ అంతలా ఇక్కడ దందా నడుస్తోంది. సైదాబాద్లోని ఈ సింగరేణి కాలనీ గురించి తెలుసుకోవాలంటే 10 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. 2005కు ముందు ఇక్కడున్న వివాదాస్పద స్థలంలో గుడిసెలు వెలిశాయి. కూలీనాలి చేసుకుని వందల కుటుంబాలు ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి. ఓ రోజు అర్ధరాత్రి అకస్మాత్తుగా గుడిసెలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం ఇక్కడ ఆవాసం కోల్పోయిన వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. అందరికీ పక్కా ఇళ్లు మంజూరైనా ఇంకా ఇక్కడ మాత్రం వందలాది గుడిసెలు కనిపిస్తాయి. ఇప్పుడు ఈ గుడిసెలనే అక్రమ వ్యాపారానికి అడ్డాగా మార్చుకున్నారు. సింగరేణి కాలనీలో సుమారు 300 దాకా గుడిసెలు ఉన్నాయి. ఇందులో 35 వరకు అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్లు వెలిశాయి. రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి దాకా ఫిల్లింగ్ బిజినెస్ జోరుగా నడుస్తుంది. ఒక్కో ఫిల్లింగ్ సెంటర్ యజమాని దగ్గర 20 గ్యాస్ సిలిండర్లు ఎప్పుడూ స్టాక్ ఉంటాయి. కేవలం గ్యాస్ ఫిల్లింగ్ సమయంలోనే 1-2 బయటకు తీస్తారు. గుడిసెల్లో మాత్రం 10ల సంఖ్యలో సిలిండర్లను భద్రపరుస్తారు. ఓపెన్ గా గ్యాస్ సిలిండర్లు పెట్టి ఆటోలు, గ్యాస్ వాహనాలకు యథేచ్ఛగా రీఫిల్లింగ్ చేస్తున్నారు. ఇక్కడ జరిగే ఇల్లీగల్ బిజినెస్ అంతా సబ్సిడీ గ్యాస్ సిలిండర్లతోనే. ఈ కాలనీ సమీపంలో ఉండే గ్యాస్ గోదాంల నుంచి ట్రాలీల్లో సబ్సిడీ సిలిండర్లు ఇక్కడ డంప్ అవుతాయి. 14 కిలోలు, 18 కిలోల సిలిండర్లు 24 గంటలు సింగరేణి కాలనీ గుడిసెల్లో అందుబాటులో ఉంటాయి. ఒక్కో సిలిండర్ కు వీరి దగ్గర నుంచి 200 రూపాయలు అదనంగా తీసుకుంటున్న గ్యాస్ డీలర్లు, వారి ఏజెంట్లు ఈ అక్రమ వ్యాపారంలో తమ వంతు పాత్రను పోషిస్తుంటారు. ఉదయం 6 నుంచే ఈ గల్లీలో ఆటోలు క్యూ కడతాయి. గ్యాస్ నింపుకుంటే మార్కెట్ గ్యాస్ ఫిల్లింగ్ కన్నా ఎక్కువ కిలోమీటర్లు నడపొచ్చు. పైగా ఈజీగా పనైపోతుందన్నది వాళ్ల నమ్మకం. ఫిల్లింగ్ సెంటర్ దగ్గరికి వెళితే యజమాని సిద్ధంగా ఉంటాడు. రెగ్యులర్ గా వచ్చే ఆటో వాళ్ళలే కావటంతో వాళ్ల అవసరాన్ని బట్టి సబ్సిడీ సిలిండర్ లేదంటే కమర్షియల్ సిలిండర్ నుండి అందులోకి నింపేస్తారు. ఇలా కాలు పెట్టి పంపింగ్ చేయడం ద్వారా ఒక్కో సిలిండర్ గ్యాస్ ఆటోల్లోకి నింపడానికి అరగంట సమయం తీసుకుంటుంది. అయితే ఇల్లీగల్ బిజినెస్ నడపడమే కాదు, వాళ్ల దగ్గర గ్యాస్ ఫిల్లింగ్ చేసుకునేందుకు వచ్చే ఆటో వాలాలను కూడా ఉరిడి కొట్టించడంలో తిట్ట. 14 కిలోల సిలిండర్ కు 1200 రూపాయల చొప్పున 18 కిలోల గ్యాస్ సిలిండర్ కు 1500 దాకా వసూలు చేస్తున్నారు. అయితే సిలిండర్లో సగం వరకు మాత్రమే నింపి పూర్తిగా ఫిల్ చేశామంటూ అడ్డగోలు దోపిడీకి తెగబడుతున్నారు. ఇలా ఒక్కో సెంటర్ యజమాని ఆదాయం రోజు 10,000 దాకా ఉంటుంది. ఒక సిలిండర్ నుంచి 800 రూపాయల దాకా సంపాదిస్తాడు. ప్రతిరోజు ఒక్కో సెంటర్ యజమాని 15 సిలిండర్ల దాకా గ్యాస్ రీఫిల్లింగ్లకు పాల్పడుతూ అక్రమ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు.